హలో ఫ్రెండ్స్, మీ ఫొటోస్తో బర్త్డే వీడియోని మీకు నచ్చిన సాంగ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ కైన్మాస్టర్లో చాలా బర్త్డే వీడియోస్ చేశాను. సో ఈ వీడియోని అయితే అలైట్ మోషన్ యాప్లో చేశాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో నా లింక్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్. ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి కింద ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా. సో ఆ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కింద క్లిక్ చేసిన తర్వాత అక్కడ న్యూ ప్రాజెక్ట్ అని అక్కడ మీ ఏదైనా ప్రాజెక్ట్కి నేమ్ ఇవ్వాలంటే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీకు ఏ రేషియో కావాలో అక్కడ రేషియో ఇచ్చేసుకొని క్రియేట్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది. కింద ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి మీడియా అనే ఆప్షన్ ఉంది కదా. చూడండి ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ వీడియోగా నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది నేను అవే ప్లేయర్లో చేశాను. సో దీనికి మీకు ఉన్న మ్యూజిక్ అనేది మ్యూట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి మ్యూజిక్ సింబల్ ఉంది కదా. ఆ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి మనకు మ్యూజిక్ సింబల్ కనబడుతుంది కదా. సో దాని అక్కడ వాల్యూమ్ అనేది తక్కువ చేసుకోండి. 0 చేసుకుంటే నేను ఇచ్చిన సాంగ్ అనేది మీకు మ్యూట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇంకేమైనా సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంది కదా. ఎంటీ ప్లేస్ కూడా ఒకసారి క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అవుతుంది, బ్యాక్ అవుతూ ఉంటాం. మళ్ళీ సేమ్ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీడియా ఆప్షన్లో చూడండి కింద మ్యూజిక్ సింబల్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క వీడియోకి నేను ఇచ్చిన సాంగ్ని మ్యూట్లో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా. ఓకేనా ఫ్రెండ్, ఇచ్చేసిన తర్వాతకి మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. చూడండి మనకు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ మీడియా అనే ఆప్షన్లో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకున్నారో, ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫింగర్స్ తోటి చిన్న చేసుకోండి. మీకు జూమ్ తగ్గించుకోండి. మీ ఫింగర్స్ తోటి జూమ్ తగ్గించుకున్న తర్వాతకి అది 2 సెకండ్సే ఉంటుంది ఫోటో అనేది చూడండి. సో ముందుగా ఆ ఫోటో అనేది మీరు ఎక్స్టెండ్ చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇది చూడండి ఫస్ట్ అయితే ఒకసారి ఆ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ సైడ్ ఇలా ఈ విధంగా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ డ్రాయింగ్, కలర్ లైట్ ఇలా ఉన్నాయి కదా. సో ఈ విధంగా జరుపుకోండి. ఇక్కడ మీకు 3D అనే ఆప్షన్ ఉంది కదా. ఈ 3D అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి మనకు కింద ఫ్లిప్ లేయర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది, యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ముందుగా మీరు ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా. స్టార్టింగ్లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాతకి ఫోటోని కొంచెం ముందు జరుపుకోండి. సో ఓకే, ముందుగా మనం ఫోటోని అయితే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. జస్ట్ 2 సెకండ్సే ఉంది. సో ఎంటీ ప్లేస్ ఉన్న కాడ క్లిక్ చేసి ఫోటోని అయితే ముందుగా ఎక్స్టెండ్ చేసుకోండి. సో చూడండి ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఫోటోని ఎండ్ ఉంది కదా, ఆ ఎండ్ దగ్గర ఇట్లా హోల్డ్ చేసుకొని పట్టుకొని ఎక్స్టెండ్ చేసుకోండి వీడియోని. ఆ యొక్క ఫోటోని మనకు ఎన్ని సెకండ్లు కావాలనుకుంటే అన్ని సెకండ్లు ఎక్స్టెండ్ చేసుకోండి. ఒకటే ఫోటో పెట్టాలనుకుంటే మాత్రం టోటల్గా ఎక్స్టెండ్ చేసుకోండి. ఒకవేళ మీరు మల్టిపుల్ ఫొటోస్ పెట్టాలనుకుంటే కూడా నేను చెప్తాను ఎలా పెట్టాలి ఏంటిదని. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను ఎలా మల్టిపుల్ ఫొటోస్ పెట్టాలని. సో నేనైతే ఒకటే ఫోటోని ఎక్స్టెండ్ చేస్తున్నాను. నాకు ఎంత వీడియో అనేది ఎన్ని సెకండ్ల వరకు కావాలో అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన వీడియో అనేది 30 సెకండ్స్ ఉంది కాబట్టి 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో మీరైతే మీకు మల్టిపుల్ ఫొటోస్ పెట్టాలనుకుంటే మాత్రం ఇన్ని సెకండ్లు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు 2 సెకండ్స్ కావాలంటే 2 సెకండ్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో చూడండి ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్లిప్ లేయర్ అనే ఎఫెక్ట్ని ఇందాక యాడ్ చేసాం కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఫస్ట్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ ఇందాక క్లిక్ చేసాం కాబట్టి చూడండి కొంచెం ఇలా ముందు జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి క్లిక్ చేసుకొని ఇక్కడ యాంగిల్ అని ఉంది కదా. ఈ యాంగిల్ని ఈ విధంగా ఒకసారి రొటేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా జరుపుకుంటే మనకు ఆ ఫోటో అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. మీరు ఒకటేసారి ఇలా ఒకసారి అన్న సర్కిల్ రొటేట్ అయ్యేది చేసుకోవచ్చు, లేదా 2 టైమ్స్ రొటేట్ అయినా అట్లా జరుపుకోవచ్చు మీ యొక్క ఫింగర్స్ తోటి. సేమ్ మళ్ళీ కొంచెం ముందు జరుపుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ అదేవిధంగా మళ్ళీ ఫోటో అనేది రొటేట్ అయ్యేలా సెట్ చేసుకోండి. అంటే మనం కొంచెం ముందు జరిపినప్పుడు ఆ ఫోటో అనేది ఆటోమేటిక్గా అలా జరగాలన్నట్టు మనం కీ బటన్ ఇస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా సేమ్ విధంగా అంటే మీరు ఒకటేసారి రొటేట్ కాదు, కావాలంటే 2 సార్లు కూడా ఇచ్చేసుకోవచ్చు రొటేట్ అనేది. సో మళ్ళీ కొంచెం ముందుకెళ్ళేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మళ్ళీ యాంగిల్ అని చేంజ్ చేయండి. ఇలా ఒకసారి సర్కిల్ ఇలా ఇచ్చేసుకోండి. ఒకటేసారి కాదు, ఇలా 2 టైమ్స్ రొటేట్ అయ్యేలాగా ఇచ్చేసుకోవచ్చు మీ ఇష్టం. ఒకవేళ ఏంటంటే అక్కడి నుంచి అక్కడికి మారేటప్పుడు 2 టైమ్స్ రొటేట్ అవుతూ ఉంటుంది ఫోటో అన్నట్టు. సేమ్ విధంగా మీరు ఎంత మన 30 సెకండ్స్ వరకు ఒకటే ఫోటో ఇచ్చారనుకోండి, ఆ ఫోటోని మీకు ఆ 30 సెకండ్స్ లోపు ఊకే చేంజ్ అవ్వాలి, అలా రొటేట్ అవ్వాలి కాబట్టి అంతవరకు అలా రొటేట్ చేసుకుంటూ ఇచ్చేసుకోండి. సేమ్ అదేవిధంగా కొంచెం ముందుకెళ్ళండి, మళ్ళీ సేమ్ ఇలా రొటేట్ చేయండి. మీరు దగ్గర ఇచ్చారనుకోండి ఆ కీ బటన్స్ మీకు వీడియో అనేది స్పీడ్గా రొటేట్ అవుతూ ఉంటుంది. కొంచెం డిస్టెన్స్ ఇచ్చారనుకోండి స్లోగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోయేటప్పుడు అలా రొటేట్ అవ్వాలి అనేసి మనం ఇస్తున్నాం అనమాట కీ ఫ్రేము. సో చూడండి నేను జస్ట్ 15 సెకండ్స్ ఇచ్చాను. చూడండి
ఆ యొక్క వైట్ లైన్ కూడా రాదు ఫ్రెండ్స్ మీకు. జస్ట్ చూడండి అక్కడ మీకు వైట్ లైన్ కనబడుతుంది కదా, ఆ వైట్ లైన్ కూడా మీకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు, ఆ వైట్ లైన్స్ కూడా రావు. సో చూడండి, సో చూసారు కదా ఇలా మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. మన దగ్గర ఇస్తేనేమో స్పీడ్ వస్తుంది, కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఇస్తేనేమో స్లో వస్తుంది. చూడండి చూసారు కదా వైట్ లైన్ బార్డర్ కూడా రాదు. సో కొంచెం ఫోటో అనేది కింద లైన్ టచ్ అవుతుంది. సో కొంచెం మీ ఫింగర్స్ తోటి కొంచెం చిన్నగా చేసుకుంటే చూడండి. అలా నేను జస్ట్ మీకు చెప్పడం, మీకు ఎంత సైజ్ కావాలో అంతవరకు ఇచ్చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్, ఇలా ఎలా రొటేట్ అయిందని తెలిసింది కదా. ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫ్లిప్ లేయర్ ఎఫెక్ట్లో ఈ విధంగా కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి యాడ్ ఎఫెక్ట్స్ ఉంది కదా. సో యాడ్ ఎఫెక్ట్స్లో కలర్ అనమాట, ఇక్కడ చూడండి కలర్ లైట్ అని ఉంది కదా. సో దాంట్లో హెచ్యుఈ ఎఫెక్ట్ అని ఉంది కదా. సో ఇది చూడండి హెచ్యుఈ షిఫ్ట్ అని. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ముందుగా స్టార్టింగ్లో ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. సేమ్ అంతే ఫ్రెండ్స్, సేమ్ మళ్ళీ వీడియోని కొంచెం ముందుకు జరుపుకొని మళ్ళీ అక్కడ యాంగిల్ అని ఉంది కదా. సో యాంగిల్ లైట్గా చేంజ్ చేశారనుకోండి, చూడండి మనకు ఫోటో కలర్ మారుతూ ఉంటుంది. మీకు ఎక్కడ కలర్ మారాలో అక్కడ కీ బటన్ ఇచ్చేసుకోండి. సేమ్ చూడండి మళ్ళీ కొంచెం ముందు జరుపుకోండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి, మళ్ళీ కొంచెం యాంగిల్ చేంజ్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి మళ్ళీ సేమ్ మళ్ళీ వీడియోని కొంచెం ముందు జరుపుకోండి. సేమ్ ప్లస్ ఐకాన్ అంటే కీ బటన్ అనమాట. కీ బటన్ ఇచ్చేసి అక్కడ మనం చూడండి ఇలా యాంగిల్ చేంజ్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా మళ్ళీ సేమ్ కొంచెం ముందుకు వెళ్ళండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, కొంచెం యాంగిల్ అనేది చేంజ్ చేయండి. కీ బటన్ అనమాట. కీ బటన్ అనేది ఇచ్చేసుకుంటే ఏంటంటే ఆ ఫోటో నుంచి ఆ ఫస్ట్ కీ నుంచి సెకండ్ కీకి వచ్చేసరికి కలర్ అనేది ఈ విధంగా ఉండాలి. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ కీ బటన్ నుంచి నెక్స్ట్ కీ బటన్కి కలర్ అనేది ఈ విధంగా రావాలి అనేసి మనం ఇచ్చేస్తున్నాం అనమాట. అందుకే ఆ కలర్ నుంచి ఆ కలర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్కి ఇచ్చేసుకోవచ్చు. సో మనం అయితే ఒకటే ఫోటో ఇచ్చాం కాబట్టి ఈ ఒకటే ఫోటో చూడండి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా మనం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మన కలర్ అయితే మారుతూ ఉంటుంది. సో మీకు మల్టిపుల్ ఫొటోస్ కావాలనుకున్నా కానీ చెప్తాను లాస్ట్ వరకు చూడండి. సో ఎలా ఏంటిదని మొత్తం కూడా. సో ఓకే, మనకి ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, నెక్స్ట్ వచ్చేసి చూడండి దీనికి మనం ఫోటోకి బార్డర్ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ బార్డర్ కూడా చెప్తాను, అదేవిధంగా సాంగ్ కూడా చెప్తాను, అవన్నీ కూడా చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మేము మళ్ళీ సేమ్ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు ఎవరిది బర్త్డేనో వాళ్ళది ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్లో పిఎన్జీ ఫార్మాట్లో వాళ్ళ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్. క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మీకు ఎంత సైజ్ కావాలంతవరకు చిన్నగా చేసుకోండి. చిన్నగా అంటే చిన్నగా చేసుకోండి. చూడండి అది ఓన్లీ ఫోటో అనేది 2 సెకండ్సే ఉంటుంది. చూసుకోండి మనం ఇచ్చిన ఏదైనా సరే 2 సెకండ్సే ఉంటుంది. సో ఆ యొక్క నేమ్ని 30 సెకండ్స్ మనకు వీడియో అనేది ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. చూడండి లాస్ట్లో బటన్ ఉంది కదా. సో లాస్ట్లో హోల్డ్ చేసుకొని పట్టుకోండి. హోల్డ్ చేసుకొని పట్టుకున్న తర్వాత ఎక్స్టెండ్ చేసుకుందాన్ని. సో నేనైతే 17 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశాను. సో కొంచెం చిన్నగా చేసుకుంటాను. చూసారు కదా అక్కడ జేఎస్టీ నేమ్ ఉంది, మీ ఫింగర్స్ తోటి కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. సేమ్ అదే టెక్స్ట్కి కూడా మీరు ఎఫెక్ట్స్ ఇచ్చేసుకోవచ్చు. చూడండి నేను సేమ్ హెచ్యుఈ షిఫ్ట్ అని ఇచ్చాం కదా. సో ఇచ్చేసుకున్నాక టెక్స్ట్ స్టార్టింగ్లో కీ బటన్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కొంచెం ముందు జరుపుకోండి. జరుపుకున్న తర్వాత సేమ్ కీ బటన్ అనేది మనం ఇందాక ఫోటోకి ఏ విధంగా అయితే కలర్ ఎఫెక్ట్ ఇచ్చామో, హెచ్యూ షిఫ్ట్ ఏ విధంగా అయితే ఇచ్చామో సేమ్ అదే విధంగా అనమాట. దీనికి కూడా కొంచెం ముందు జరుపుకోండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఇక్కడ యాంగిల్ చేంజ్ చేసుకోండి, కలర్ అనేది చేంజ్ అవుతాం. చూడండి పైన మనకు జేఎస్టీ అనే నేమ్ ఇచ్చాం కదా. సో ఆ విధంగా మీ నేమ్ అనమాట, ఎవరైతే బర్త్డే ఉందో ఆ బర్త్డే వాళ్ళదనమాట. సేమ్ ఇదే విధంగా నేను 16 సెకండ్స్ ఇచ్చాను కదా. మీరు కావాలంటే 30 సెకండ్స్ వరకు ఇచ్చేసుకోండి. ఆ యొక్క టెక్స్ట్ ఇచ్చేసుకొని సేమ్ కీ బటన్స్ అవన్నీ కూడా 30 సెకండ్స్ వరకు ఇచ్చేసుకోండి. సో చూడండి నేమ్ కూడా మనకు అలా విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు కావాలనుకుంటే హ్యాపీ బర్త్డే అని ఉందిగా, సో అది కూడా మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి మీకు తెలియడం కోసం అది చెప్పాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా మన ఫోటో చూడండి ఉత్త ప్లెయిన్గా ఉంది. సో ఆ ప్లెయిన్గా కాకుండా చుట్టూ వైట్ బార్డర్ కానీ రెడ్ బార్డర్ కానీ ఉంటే చాలా లుక్ ఉంటుంది మన ఫోటోకి. సో అక్కడ మన ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ చూడండి బార్డర్స్ అని ఉంది కదా, బార్డర్స్ అండ్ షాడో అని ఉంది కదా. సో ఒక నిమిషం మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. సో మన చూడండి చెప్తాను, ఇక్కడ మన ఫోటో ఆప్షన్ ఉంది కదా, ఫోటో మీద క్లిక్ చేయండి. సో ముందది చూడండి మనకి ఈ విధంగా రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది. రొటేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇంకొక ఫోటో ఇద్దాం అనుకున్నాను. చూడండి ఫోన్ నేను 17 సెకండ్స్ కాడ ఒక ఫోటోని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి ఇంకొక ఫోటో ఇస్తున్నాను. 2 ఫొటోస్ చెప్పాను కదా, 2 ఫొటోస్ ఇవ్వాలని. అంటే మీరు మల్టిపుల్ ఫొటోస్ ఇవ్వాలనుకుంటే నేను జస్ట్ 17 సెకండ్స్ నుంచి ఇంకో ఫోటో రావాలని, మీకు ఒక 5 సెకండ్స్ వారి నుంచి ఇంకో ఫోటో రావాలంటే 5 సెకండ్స్ దగ్గర కట్ చేయండి. సో చూడండి ఈ ఫోటో ఇస్తున్నాను. ఈ ఫోటో ఇచ్చేసిన తర్వాతకి మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చేసుకొని ఫ్లిప్ లేయర్ ఎఫెక్ట్ హెచ్ఈ షిఫ్ట్ మనం ఫస్ట్ ఫోటోకి ఏ విధంగా అయితే ఇచ్చామో అదేవిధంగా సెకండ్ ఫోటోకి కూడా ఇవ్వాలి. చూడండి ఇచ్చేస్తే నేను చూడండి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. మనం ఫస్ట్ ఫోటోకి ఏదైతే ఎఫెక్ట్ ఇచ్చాం, ఫ్లిప్ లేయర్ ఎఫెక్ట్ హెచ్ఈ షిఫ్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, అవన్నీ కూడా దీనికి ఇవ్వాలి. సో అప్పుడు నెక్స్ట్ ఫోటో మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది.
సో నేనైతే డిలీట్ చేస్తున్నాను. మీకు ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు ఈ మల్టిపుల్ ఫొటోస్ అని చెప్తున్నాను. సో ఇచ్చేసుకున్నాక మీరు ఎక్స్టెండ్ చేసుకోండి మన ఫోటోని. ఇందాక 17 సెకండ్స్ వరకు ఇచ్చాను కదా. సో ఇచ్చేసిన తర్వాతకి చూడండి, సో మన స్టార్టింగ్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎక్స్టెండ్ చేస్తున్నాను. మన ఫోటో ఇందాక నేను కట్ చేశాను కదా 17 సెకండ్స్ దగ్గర. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాను 30 సెకండ్స్ వరకు. సో ఓకే ఇచ్చేసిన తర్వాతకి ఇప్పుడు మనం బార్డర్స్ అండ్ షాడో ఉంది కదా, ఫోటో ఉంది, ఫోటోని క్లిక్ చేసి బార్డర్స్ అండ్ షాడో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సారీ కొంచెం వెనక్కిపోయింది. సో బార్డర్స్ అండ్ షాడో ఇచ్చేసి స్ట్రోక్ అని అక్కడ ఎనేబుల్ చేయండి. అక్కడ మనకు బ్లాక్ అని ఉంది కదా స్ట్రోక్ దగ్గర, అక్కడ మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇచ్చేసుకోండి. చూడండి అక్కడ స్ట్రోక్ కలర్ ఉంది కదా, చూడండి ఇక్కడ మనం యాంగిల్ అనేది పెంచుతా ఉండే కొద్దీ అక్కడ మనకు మా యొక్క బార్డర్ షాడో యొక్క విడ్త్ పెరుగుతూ ఉంటుంది. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి మీరు ఎంటీ ప్లేస్ కాడ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు బ్యాక్ రావాలంటే ఎంటీ ప్లేస్ కాడ ఎక్కడైనా చూడండి ఎంటీ ప్లేస్ కాడ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తూ ఉంటారు. వచ్చేసిన తర్వాత పైన చూడండి మనకు సేవ్ ఆప్షన్ ఉంది కదా, పైన గేర్ ఐకాన్ పక్కన. సో అది క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో నేను ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత కూడా మీకు డైరెక్ట్గా గ్యాలరీలో సేవ్ అవ్వదు. ఇక్కడ చూడండి టోటల్గా అది 100% అయిపోయిన తర్వాతకి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మాత్రమే మీకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.